21వ శతాబ్దంలో కూడా మహిళగా పుట్టడం నేరమవుతుందా? ఇంట్లోని హింసను చట్టబద్ధం చేస్తే అది పాలననా? లేక అరాచకమా? ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్వేచ్ఛలను కోల్పోయిన మహిళలపై ఇప్పుడు మరింత కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు తాలిబాన్లు. భర్త కొట్టినా రక్తం రాకపోతే నేరం కాదని చెప్తే నిబంధనలు ప్రపంచాన్ని షాక్‌కి గురిచేస్తున్నాయి. మహిళల భద్రతే కాదు, వారి గౌరవం, హక్కులు, జీవితం అన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్‌లో. ఈ కఠిన నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కులకు ఇది అత్యంత పెద్ద సవాలా? అంతర్జాతీయ సమాజం మౌనంగా ఎందుకు? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితి మరింత చీకట్లోకి జారిపోతుందన్న భావన ప్రపంచాన్ని కలిచివేస్తుంది. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, ప్రజా జీవనంలో పాల్గొనే హక్కులను కోల్పోయిన మహిళలపై ఇప్పుడు మరింత క్రూరమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. మహిళల స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించేలా కొత్త శిక్షా స్మృతి అమలులోకి రావటం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన రేపుతుంది. ఈ నిర్ణయాల వెనుక ఉన్నది దేశాన్ని పాలిస్తున్న తాలిబాన్లు ప్రభుత్వ విధానం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త చట్టంలోని అత్యంత వివాదాస్పద అంశం కుటుంబ హింసను తేలికగా చూడటం. ఇంట్లో పురుషులు మహిళలను లేదా పిల్లలను కొట్టినా రక్తస్రావం లేకపోతే లేదా ఎముకలు విరగకపోతే దాన్ని నేరంగా పరిగణించరనే నిబంధన మానవత్వానికే సవాలుగా మారింది. భార్యపై భర్త హింసకు చట్టబద్ధత కల్పించినట్టే ఈ నిబంధన ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఒకవేళ తీవ్రమైన గాయాలు జరిగినా బాధితురాలే కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత ఉండటం, శిక్ష కూడా కేవలం 15 రోజులకు పరిమితం కావటం మహిళలకు న్యాయం అందని ద్రాక్షగా మారే ప్రమాదాన్ని సూచిస్తోంది. న్యాయం కోసం కోర్టుకు వెళ్లడమే మహిళలకు మరో అడ్డంకిగా మారింది. మహిళ తప్పనిసరిగా పురుష సంరక్షకుడితోనే కోర్టుకు వెళ్లాలనే నిబంధన, గాయాలను చూపించే సమయంలో కూడా పూర్తిగా శరీరం కప్పుకోవాలనే ఆంక్షలు న్యాయస్థాన వ్యవస్థను కూడా అందనంత దూరంలోకి నెట్టేస్తున్నాయి. అంటే చట్టపరంగా న్యాయం పొందే మార్గాలే మూసివేయబడుతున్నాయని హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడితో ఆగకుండా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛలపై మరిన్ని ఆంక్షలు విధించారు. భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్లినా జైలు శిక్ష విధించే నిబంధనలు మహిళలను పూర్తిగా గృహ నిబంధనలోకి నెట్టేలా ఉన్నాయి. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ కాలంలో మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా మహిళల హక్కుల పరిరక్షణ వ్యవస్థనే నిర్విరామం చేశారు. ఇక ఆందోళన కలిగిస్తున్న అంశం సమాజాన్ని వర్గాలుగా విభజించే విధానం. మత పెద్దలు, ఉన్నత వర్గం, మధ్యతరగతి, దిగువ వర్గం అనే 4 విభాగాల ఆధారంగా శిక్షలు నిర్ణయించాలనే ప్రతిపాదన సమాన న్యాయ సూత్రానికే విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. నేర తీవ్రత కాకుండా వ్యక్తి వర్గం ఆధారంగా శిక్షలు మారటం సామాజిక అసమానతలను మరింతగా పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కఠిన నిబంధనలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న వ్యవస్థాత్మక అణిచివేతను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ చట్టాలకు సంతకం చేసిన తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా నిర్ణయాలు మహిళల భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి కేవలం హక్కుల సమస్యగా మాత్రమే కాదు, మానవత్వానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన సంక్షోభంగా మారుతుంది. విద్య, ఉపాధి, స్వేచ్ఛల తర్వాత ఇప్పుడు ప్రాథమిక భద్రత కూడా ప్రమాదంలో పడటం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. మహిళల స్వరాన్ని మూయించే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? అంతర్జాతీయ సమాజం ఎంతవరకు స్పందిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.